వెల్కమ్ టు జూనిస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరూ ఎట్లా ఉన్నారు? ప్రతి ఒక్కరు ఈ ఛానల్ చూసే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే కంటెంట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదే లైక్ కొట్టారనుకో మీతో పాటు ఇతరులకు కూడా యూట్యూబ్ షేర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక పెద్ద హెల్ప్ ఏంటిదంటే ఈ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్. ఇది మాత్రం పక్కా చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రజల్లోకి వెళ్ళలేము. ఎలా వెళ్తారు సార్ ప్రజల్లోకి? 6 గ్యారంటీలలో ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడు మీరు పోయి అక్కడ ప్రజలలో ఏం మాట్లాడగలుగుతారు? ఇప్పుడు 99 డేస్ ప్రణాళికపై చేతులు ఎత్తేసిన ఎమ్మెల్యేలు, రైట్, ఇప్పుడు ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసారు. మళ్ళీ కలెక్టర్లను పొమ్మంటున్నాడు ముఖ్యమంత్రి. కలెక్టర్లను పోయి ఇంటింటికి పోయి మీరు గ్రామాలలో పడుకోరి, గ్రామాల సమస్యలు తెలుసుకోండి. 99 రోజుల ప్రణాళిక పెడుతున్నాం కదా, దాని మీద ప్రజల్లో అవగాహన తీసుకురండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు ఎట్లా పోతలేరు? ఎందుకు అంటే ఎమ్మెల్యేలు పోతే 6 గ్యారెంటీలు ఇస్తా అన్నావు కదా సార్, ఏమైంది మరి, ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ప్రజలు నిలదీసిరు అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 2000 పెన్షన్ 4000 చేస్తాము అని చెప్పి అన్నారు. 2000 రూపాయల పెన్షన్ 4000 చేయలేదు కదా సార్ ఎమ్మెల్యే గారు, ఎందుకు చేయలేదు అని చెప్పి అడిగారు అనుకో ప్రజలు. ఈయన దగ్గర సమాధానం ఏముంటుంది? ఏముండదు. రైతు భరోసా ఇస్తా అంటున్నారు, ఊరిస్తున్నారు కదా, మరి రైతు భరోసా ఎందుకు వేయలేదు అని చెప్పి అడిగారు అనుకో, ఎమ్మెల్యే దగ్గర సమాధానం ఏముంటుంది? ఉండదు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, మరి మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు మరి అని చెప్పి అడిగారు అనుకో ప్రజలు, ఎమ్మెల్యే దగ్గర సమాధానం ఏముంటుంది? ఉండదు. మళ్ళీ తోక ముడుచుకొని రావాల్సిందే కదా. అందుకోసమే 99 రోజుల ప్రణాళిక పెడితే ఎమ్మెల్యేలు పోమంటే చేతులు ఎత్తేస్తున్నారు. నేను ఓను అని చెప్పి చెప్తున్నారట. సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 డేస్ పాటు కార్యాచరణ చేశారట. అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశం. తాము వెళ్ళమంటూ శాసనసభ్యులు నిస్సహాయత, ప్రజల్లోకి వెళ్లే నిలదీతలు, ప్రశ్నలు తప్పనిసరి నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీదే చెప్తున్న ఎమ్మెల్యేలు, రైట్. అంటే మరి నేను చెప్పినప్పుడు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అంతే కదా మీది. సంక్షేమం అభివృద్ధి అయినప్పుడు ఎమ్మెల్యేలకు పోయి అక్కడ మేము ఈ సంక్షేమం అభివృద్ధి చేసినాము అని చెప్పుకోవడానికి ఆధారం ఏమున్నది? ఆధారం లేక వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అధికారులతో పోయిననుకో పుస్తకం వాళ్ళ మీద రాళ్ల దాడులో, కర్రల దాడులో, ధర్నాలు చేసుడో, కారు గడ్డం పడడో ఏదో ఒకటి చేస్తారు ప్రజలు తప్పకుండా. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలు కాబట్టి ఏదో రకంగా నిరసన పక్కా తెలుస్తారు. ఎప్పుడో గెలిచినప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చిండు మళ్ళా అని చెప్పి తప్పకుండా క్వశ్చన్ చేస్తారు. ఇక క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే ఏం చేస్తారు? అన్ని మూసుకొని సపరేక అసెంబ్లీకి మళ్ళీ పోవాల్సిందే. రైతు భరోసా, పెన్షన్ల పెంపు, యూరియా కొరతపై నిలదీస్తాయి. ఏం సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు. అంతే మరి. మీరు రైతు భరోసా ఇస్తే కదా, పెన్షన్లు ఇస్తే కదా, యూరియా చక్క ఇస్తే కదా, ఈ 3 చక్క ఇస్తే కదా క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ప్రజలు ఇవ్వలే కదా. యూరియా కోసం లైన్లలో నిల్చొని పాపం రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరికి యూరియా బస్తాలు అందాక పంట కూడా చక్కగా రాలేదు. రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఊరించి లాస్ట్కి వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడడం లేదు కాబట్టి నిలదీయరా? పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తా, 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేస్తా అని చెప్పారు. ఇప్పుడు వికలాంగులు అడుగుతారు, ఇటు వృద్ధులు అడుగుతారు. ఏమైంది సార్ పెన్షన్ ఏది? 2000 4000 అన్నావు, 4000 6000 అన్నావు, ఏమైంది మరి పెన్షన్ ఏమైంది అని చెప్పి అడుగుతారు. మరి దానికి సమాధానం చెప్పాలంటే ఎట్లా? ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? అందుకోసమే ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. దీంతో అధికారులతోనే నిర్ణయించేందుకు నిర్ణయం, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అధికారులతోనే నిర్ణయించడానికి అంటే చూడు, ఇప్పుడు కలెక్టర్లను పంపిస్తున్నాడు. చూడండి, కలెక్టర్లు కదలండి, నెలకు కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి అని చెప్పి ఈ కలెక్టర్లను పంపిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు ఎట్లా పోతలేరు? ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పినా కూడా వింటలేరు. మేము ఊళ్ళలో పోతే మమ్మల్ని గెదుపుతారో, కొడతారో, తిడతారో, ఏం చేస్తారో తెలియదు. మేము పోనైతే పోము. ఈ 99 డేస్ ప్రణాళిక అనేది దేనికోసం పెడుతున్నావు? అసలు అందులో ముఖ్య ఉద్దేశం ఏంది? మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళ ముఖం చాటేస్తే ఇప్పుడు కలెక్టర్లు కదలండి అని చెప్పి కలెక్టర్లతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాడు. అంటే కలెక్టర్లు వీళ్ళు ఏం అనలేరు కదా. ఇప్పుడు కలెక్టర్ పోయిన తర్వాత 99 డేస్ ప్రణాళిక పెడుతున్నామమ్మా, సంక్షేమం అభివృద్ధి దీనికి సంబంధించింది గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపిస్తున్నది అని చెప్పి ఇలా ప్రోగ్రామ్ చేస్తే ప్రజలు చూస్తారు, కలెక్టర్ చేసింది కదా అని చెప్పి సపరేట్గా వస్తారు. కలెక్టర్ నిలదీయరు కదా.
నువ్వు ఎందుకు వచ్చినావు మా ఊళ్ళకు, నువ్వు ఆ అభివృద్ధి చేస్తాను ఈ అభివృద్ధి చేస్తాను అని కలెక్టర్ నిలదీయరు కదా. ఒకవేళ కలెక్టర్ నిలదీసినా కానీ కలెక్టర్ అటుపోయి చక్కగా కేసులు పెడతాడు. అదే ఎమ్మెల్యే నిలదీసినాం అనుకో, ఎమ్మెల్యే ఏం చేస్తాడు, పుసుకర కేసులు పెట్టిండు అనుకో ప్రజల మీద, ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాళ్ళ మీద కేసులు పెట్టిండు అనుకో, మళ్ళీ వచ్చే ఎన్నికల మళ్ళీ గెలుస్తాను గెలవను అనే ఒక బాధ ఉంటుంది కదా. అవి అందుకోసమే ఇప్పుడు కలెక్టర్లతోటి పోతా ఉన్నాడు. నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి, వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలి, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అయినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా పంపించు, వాళ్ళు కాళ్ళు చేతులు అయిపోతారు. వీళ్ళు కళ్ళు చెవులు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కాళ్ళు చెవులు ఉన్నంత మాత్రాన నడవడిక సాగదు కదా, కాళ్ళు చేతులు కూడా గట్టిగా ఉండాలి. అందుకోసమే ఎమ్మెల్యేలతో మంత్రులను వీళ్ళందరినీ కలెక్టర్లను ఎస్పీలను అందరినీ ఇచ్చి ఈ 99 డేస్ ప్రణాళిక ఏదైతే పెట్టినావో దాన్ని ప్రజలలోకి సోచుకపోయేదాకా చేయి. మరి చూద్దాం నీ 99 డేస్ ప్రణాళిక ఏ విధంగా సక్సెస్ అవుతుందో, అటర్ ఫ్లాప్ అవుతుందో. సినిమా రిలీజ్ కాకముందే అటర్ ఫ్లాప్ టాక్ వస్తుంది నాకు తెలిసింది 100%. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి. అబ్బా ఏం చెప్తున్నావు, నన్ను చెప్పుడు నిజంగా ఇది నాకు నమ్మశక్యం అనిపిస్తలేదు. నేను ఒక చూపెడతా. అన్నారాం బారాజ్ కాడ ఎవడైనా గంతగానే పిల్లల చదువు నుంచి కూడా తల్లి అమ్ముకుంటాడా? అది అక్రమం కాదా? అది సక్రమంగా నడుస్తుంది ఏమన్నా? మరి ఇంత దారుణంగా నీళ్లు నెల్లగొట్టి ఆ బరాజ్ కింద ఉన్న ఇసుక మొత్తం దోడుతున్నారు. తెలంగాణ సంపద మొత్తం దోడుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వం రాగానే ఇసుక లారీలు బంద్ పెడతా అని చెప్పిన మంత్రి ఎడవేయండు. ఒక పక్క తోడుతా ఉంటే ఆడ ఆ పని ఎమ్మెల్యే ఎడవేయండు. బరాజు కింద విచ్చల విడిగా ఇసుక తోడుకుంటూ అమ్ముకుంటూ అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆ ఇసుకను అక్రమంగా లారీలలో చేరగొడతా ఉంటే కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఎస్పీ ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్రమం అని చెప్తాను. నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. నేను ఇప్పుడు మీకు నిన్నటి పేపర్లో చెప్తా, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకు అంటే నిజంగా బాధేస్తుంది వీళ్ళు చెప్పే మాటలకు. ఏదో ప్రజలలో ఏదో ఏమి రాలింగా అంటే ఎప్పటాటి అనే విన్నట్టు కథ వీళ్ళు చేస్తారు. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అయితే అన్నారం బరాజ్ దగ్గర ఇసుక తీస్తూ ఉన్నారు, పిల్లర్స్ అందరూ ఇసుక తీస్తూ ఉంటే క్వాలిటీ చెకింగ్ అని చెప్పి అంటున్నారు. ఎవడైనా ఇసుకను షాంపిల్ తీసుకుపోవాలి, ఎంత పట్టుకపోతాడు? ఒక ట్రాక్టరు, ఒక ఆటోలను, ఒక డబ్బాలో తీసుకుపోతాడు, అంతే కదా. ఏకంగా లారీల తీసుకుపోయే మహానుభావులు మీరు చూసిర్రా? చూడు ఎన్ని లారీలు పోతున్నాయి. ఇన్ని లారీలు షాంపిల్కేనా? టీఎస్ఎండిసి ఎండి ఏమంటాడు అంటే అన్నారం బరాజీ ఆ పిల్లర్స్ అందులో తీస్తున్న ఇసుక ఏదైతే ఉందో దానిని మేము టెస్టింగ్ ల్యాబ్ పంపిస్తున్నాము అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. ఎవడైనా టెస్టింగ్ ల్యాబ్ పంపించాలి అంటే గిన్ని లారీలతో పంపిస్తారా? 1 2 3 4 5 6 7 ఇంకెన్ని ఉన్నాయో ఇంకా ఫోటోలు తక్కువ పడింది అని ఇన్ని లారీలతో ఎవడైనా పంపిస్తాడా? ఎందుకంటే పెద్ద మనుషులు ఒక సామెత అనేది ఏమని చెప్పాలన్నా, అన్నం ఉడికిందా లేదా టెస్ట్ చేయడానికి ఏం పట్టాలి? ఒక మెతుకు అట్లా పిసుకు సరిపోతుంది. అంతేగాని ఆ అన్నాన్ని మొత్తం పిసుకుతే ఉడికిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఎవడైనా ఆ అన్నాన్ని ఉడికిందా లేదా మొత్తం అన్నాన్ని పిసుకుతాడా? ఒక మెతుకు తీసుకొని ఇట్లా చూస్తే ఉడికితేనేమో ఉడికింది అంటాడు, లేకపోతే ఓ 10 నిమిషాలు ఉంచాలి అని చెప్పి అంటాడు. అంతేగాని ఎవడైనా చాంపిల్ తీసుకుపోయే ఇసుక ఒక లారీ తీసుకుపోయాడు అనుకో, సరే. అంతేగాని 1 2 3 4 5 6 7 8 9 10 లారీలలో ఎవడన్నా షాంపిల్ తీసుకుపోతాడా? ఇది మూర్ఖత్వం కదా. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి. ఏంది సార్ ఇది? ఒక పక్కనేమో ఇక్కడ అన్నారం బరాజ్ కిందనేమో దోపిడీ చేసుకుంటూ పోతా ఉంటే మరో పక్కనేమో నువ్వేమంటున్నావు? కట్టడి చేయండి అని చెప్పి మాట్లాడుకొస్తున్నావు. మరి ఎందుకు కట్టడి చేస్తలేరు? ఎస్పీలు, ఐఏఎస్లు, ఎండీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరికీ ముడుపులు పోతున్నట్లు కదా, వీళ్ళందరూ కుమ్మకైనట్టే కదా, రైట్. లేదంటే కలెక్టర్ ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు. ఏమైంది? భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సులు పెట్టిరు. భూభారతి రెవెన్యూ సదస్సుల వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? మీరు ఒక్కసారి చెప్పండి. ఏ ఒక్కడన్నా పట్ట అయిందా? ఏ ఒక్క సాదా పైన పట్టకు వచ్చిందా? ఎందుకు ఇవి అన్నీ ఉత్తాయి?
భూభారతి రెవెన్యూ సదస్సులు పెట్టి ఉన్నోళ్ళను ఉండనీయకుండా ఎంఆర్ఓలను విఆర్ఓలను అందరూ పోయి గ్రామాలలో దింపి ఏదో అప్లికేషన్ తీసుకుంటే వచ్చిన అప్లికేషన్లు రిజెక్ట్లకు అయిపోయాయి అంతే. ఒక్కటన్నా అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యి పట్ట పాస్బుక్ వచ్చిందా భూభారతిలో? రాకపోగా ఉన్నది వీకింది అట్లా. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 100 రోజులు, 100 రోజులు కాదు 99 రోజులే. మళ్ళా ఈ 99 రోజుల్లో కొడతాడు ఇప్పుడు ఇక అని. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్లు వాడకంపై ప్రచారం చేయండి. మిల్లర్ల మెడలు మంచైనా 3,900 కోట్లు కక్కించండి. చూడిగా అధికారులకు పనితీరును గమనిస్తున్నాం. జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్. పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని వెల్లడి. సెక్రటరియట్లో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్. ఇప్పుడు చూడిగో మిల్లర్లకు 3,900 కోట్లు కక్కించండి. మిల్లర్ల దోపిడీ అంతా ఇంత ఉందా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక రెడ్ జోన్గా ఉన్న మిల్లుకు వడ్లు ఏ విధంగా పోతాయి? బ్లాక్ లిస్ట్లో ఉన్న మిల్లుకు వడ్లు ఏ విధంగా పోతున్నాయి? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? ఎంత కుమ్మకైతే బ్లాక్లో ఉన్న మిల్లుకు వడ్లు సరఫరా చేస్తారు, అందులో బియ్యంని సరఫరా చేస్తారు, అన్ని దొంగలెక్కలు పెడుతున్నారు, పెట్టి పంపిస్తున్నారు. త్వరలో ఈ సివిల్ సప్లై సంబంధించిన ఇష్యూ కూడా మీకు నేను రేజ్ చేస్తా. దాని మీద ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నాం. కలెక్టర్లు పల్లెబాట పట్టాలని నెలకు కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారానికి ఒకసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతోనూ మాట్లాడండి. ఆసుపత్రుల్లో రోగులు కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోండి. రైతులను కలిసి అధునాతన సాగు పద్ధతులను వివరించండి. సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండి అని సూచించారు. మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లకు సెక్రటరియట్తో సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రణాళిక, సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. నేనేం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు పోయే ముఖం లేదు. కలెక్టర్లను వాడుకోవాలి. కలెక్టర్ల ద్వారా ఇగో ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ అయిందని హైకమాండ్ చెప్పుకోవడానికి ఇగో ఇటువంటి పన్నాగాలు పెట్టాలా, అంతే, ఏం లేదు. నేను నా రాహుల్ గాంధీ వచ్చాడు, రేవంత్ రెడ్డి నువ్వు బాగా చేస్తున్నావా, నువ్వు సూపర్ చేస్తున్నావు, మంచి పేరు వస్తుందా, చెయ్యి, ఏదో చెయ్యి, నీకు దోషం చేయి, 5 సంవత్సరాలల్లా అదను ఇదను లట్టు పొట్ట అని చెప్పి ఏదో చెయ్యి, లాస్ట్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవన్నీ రిలీజ్ చేయని చెప్పి మంచిగా చెప్పిపోయినట్టున్నది, బుద్ధి చెప్పినట్టున్నది. మళ్ళీ 99 రోజుల ప్రణాళిక పెట్టింది కదా. ఇప్పుడు దీన్ని హైకమాండ్లో చెప్పుకోవాలి. నేను 99 రోజుల ప్రణాళిక పెట్టినా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులు అందరినీ గ్రామాలలో బస చేయించిన ఈ చరిత్రలో మొదటిసారి తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి కలెక్టర్లను పల్లెబాట పట్టమని నేను చెప్పలేదు. నేను ఇప్పుడు కలెక్టర్లను పల్లెబాట పట్టించిన ఏ ముఖ్యమంత్రితో కాని పని నేను చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. ఇగో అట్లా హైకమాండ్కి చెప్పుకోవడానికి ఇదో పాట, అంతే తప్ప ప్రజలకు న్యాయం జరిగేదైతే కాదు, ప్రజలకు చేరువలో ఉండే కార్యక్రమాలు అయితే కాదు, ప్రజలకు ఆసటగా ఉండే కార్యక్రమం అయితే కాదు. ఇవి ఒక పక్క మైనింగ్ దోపిడీ, మరో పక్క గుట్టలు కొండలు దోపిడీ, మరో పక్క ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. ఎంత చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వచ్చినట్టుగా కనబడుతుందట. ప్రజలు ఈ విధంగా మాట్లాడుకొస్తూ ఉన్నారు. రౌడీ రాజ్యం, గుండాయిజం తయారైంది. స్వార్థ ప్రయోజనాల కోసం దోపిడీదారులు పెరిగిపోయారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ ఖాళీ చేసుకొని సంపాదించుకొని ఇళ్ళల్లో రెస్ట్ తీసుకోవడానికి అధికారాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. ఇక అధికారం పోగానే ఎవడిళ్ళో వాడు ఉంటాడు, ఒక్కొక్కరు సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తాడు అని చెప్పి ప్రజలలో ఇలాంటి ఆలోచన, ఆశాభావం వ్యక్తమవుతుంది అని చెప్పి ప్రజలు అంటున్నారు.